వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో డిజిటల్ చందు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. సార్, చాలా మంది స్టార్టప్స్ చేయాలి, బిజినెస్ చేయాలి అని స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే సేల్స్ సార్, ఏ కంపెనీ అయినా సక్సెస్ అవ్వాలి అంటే ఆక్సిజన్, మనకి ఎలా అయితే మనం గాలి పీల్చుకుంటామో అలానే కంపెనీకి ఆక్సిజన్ అనేది సేల్స్. సో సేల్స్ వస్తేనే కంపెనీ సర్వైవ్ అవుతుంది, ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వగలుగుతాము, ఆఫీస్ రెంట్ కట్టుకోగలుగుతాము. సో సేల్స్ అవ్వడంలో చాలా కష్టం పడుతున్నారు. సో ఎందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఏదైనా కంపెనీ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ ఎలా ప్లాన్ చేసుకోవాలి? దీనిపైన మీరు ఉంటే ఆ సైడ్లో మీరు ఎలా చేస్తారనేది ఒకసారి చెప్పండి. ఓకే, సో దట్స్ గ్రేట్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ చూసినట్టయితే సేల్స్ అని చెప్పారు కదా, నేను కొన్ని క్వశ్చన్స్ మీకు అడుగుతా. లైక్ సేల్స్ ఎవరి దగ్గర నుంచి వస్తాయి? మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫౌండర్ అయితే నేనే సేల్స్ చేసుకోవాలి, కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం. ఓకే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ది టీమ్స్. ఓకే, మన కంపెనీలో ఉండే టీం దగ్గరకు వచ్చి ఫైనల్గా సేల్స్ అనేది ఎవరి దగ్గర నుంచి వస్తాయి? కస్టమర్ దగ్గర నుంచి కదా. సో ఇప్పుడు కస్టమర్ అనే వాళ్ళు బిజినెస్కి వస్తే బిజినెస్కి ఏంటంటే సేల్స్ పెరుగుతాయి, అవునా? సో ఇప్పుడు ఈ కస్టమర్స్ అనే వాళ్ళు ఓకేనా, ఒక 2-3 సంవత్సరాల ముందు ఎక్కడున్నారు, ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు అనేది మీరే చెప్పండి. మీ థాట్స్తో మీరు చెప్పండి. ప్రీవియస్ వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఎక్కడ గడుపుతూ ఉన్నారు? ఇంతకుముందు అయితే సార్ ట్రాఫిక్లో గడుపుతారు, దాని తర్వాత ఫోన్లో టీవీలో గడుపుతారు. ఓకే, ట్రాఫిక్లో గడుపుతారు. సో ట్రాఫిక్లో టీవీని చూడలేరు, అవును, ఓకేనా? తర్వాత టీవీ అని చెప్పారు. సో వాళ్ళు ఏదో 8 hours జాబ్ చేసుకొని ఓకే అంతా అలిసిపోయేసి వాళ్ళ ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడానికి టీవీని ఆన్ చేసుకొని ఒక సినిమానో ఈవెంటో మూవీనో ఏదో ఒకటి, ఈ సీరియల్ ఏదో ఒకటి పెట్టుకొని చూసేవాళ్ళు అందరూ ఫ్యామిలీతో కూర్చొని, లేకపోతే సింగిల్గానో ఎటో. ఒక 15 నిమిషాలు మీకు ఏంటంటే ఆ ఈవెంట్ గురించి చేస్తే ఇంకొక 5 నిమిషాలు ఏమైంది, సంతూర్ అని ఒక యాడ్ వస్తుంది, ఓకేనా? డబ్బులు ఊరికే రావని ఒక యాడ్ వస్తుంది. ఈ పర్టికులర్ కంపెనీలని ఇప్పుడు సక్సెస్ అయినాయి అంటారా? అయినాయి. ఎందుకు అయినాయి? వాళ్ళ యాడ్స్ మార్కెటింగ్ చేస్తారు. కస్టమర్ ముందేంటంటే వాళ్ళు ఒకరు ఉన్నారు అని తెలియజేసుకున్నారు. ఓకే, సో ఎప్పుడైతే మనకి సమ్ కోవిడ్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ వచ్చినాయో అప్పటి నుంచి జనాలు ఎక్కడ ఎక్కువ సమయం, ఇప్పుడు ట్రాఫిక్ అన్నారు కదా ముందు, ఈ ట్రాఫిక్ లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ అయిపోయింది, ఒక 10 నిమిషాలు ఆగిపోయినారు, మీరు ఏం చేస్తారు? కారులోనో బైక్, రీల్స్, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తారు, ఫేస్బుక్ లో వీడియోలు చూస్తారు, ఓకే లైక్లు కామెంట్లు కొడతారు, ఓకే ఏదేదో చేస్తారు. మొత్తం చేసేదంతా కూడా ఏంటంటే ఆ మొబైల్ ఫోన్లో. ఇప్పుడు ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది పెరిగిపోయింది, ఆఫ్లైన్ ప్రెజెన్స్ అనేది తగ్గిపోయింది, ఓకేనా? ఈవెన్ ఆఫ్లైన్లో ఉండే పర్టికులర్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో, అది ఏ ఛానల్ అయినా, వీళ్ళు యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని ఇక్కడ జనాలను ఏంటంటే రీచ్ అయ్యే మార్గాల్ని పెంచుతున్నారు. యూట్యూబ్ని ఎవరు కూడా ఏంటంటే ఒక చేయి పెట్టి ఆపలేరు, ఓకేనా? సూర్యుడిని ఇలా ఆపలేనట్టు టెక్నాలజీని కూడా ఎవరు ఆపలేరు, ఆ టెక్నాలజీతోనే ముందుకెళ్ళాలి. సో ఈ పర్టికులర్ పీపుల్ అందరూ కూడా ఓకేనా, కస్టమర్స్ ఆన్లైన్ అయిపోయేదాన్ని గమనించి ఇవన్నీ కూడా ఆన్లైన్ అవుతున్నాయి. మరి ఎవరైతే అక్కడ ఆఫ్లైన్లో మార్కెటింగ్ చేసుకునే కంపెనీలు ఉన్నారో వాళ్ళ కస్టమర్స్ ఆన్లైన్ అయిపోతే ఓకేనా, బిజినెస్ పీపుల్ ఎక్కడ ఉండాలి? ఆన్లైన్లోనే కనపడాలి. మీరు ఏదైతే ట్రాఫిక్లో కూర్చొని ఇలా రీల్స్ చూస్తూ ఉంటే ఆ రీల్ చూసే పర్సన్ మీ కస్టమర్ అయితే ఆ కస్టమర్కి మీరు కనపడాలి. కరెక్ట్. మీరు ఏదన్నా అమ్ముతూ ఉండండి, ఓకే, ఒక కెమెరా అమ్మండి, ఒక ఫోన్ అమ్మండి, ఓకే, లేకపోతే ఏదో ఒక సలూన్ రిలేటెడ్ ఒక హెయిర్ కట్ ఇవ్వండి, ఏదైనా ఓకే. ఒక కస్టమర్కి ఏదైతే ఒక నీడ్ ఉందో, ఒక వాంట్ ఉందో అది మీ కంపెనీలో ఇస్తూ ఉంటే ఆ ఇచ్చే ఒక పర్సన్ ఎక్కడున్నాడు అనే పర్సన్ ఏంటంటే దగ్గర రీచ్ అయితే అప్పుడు ఆ పర్సన్ మీ దగ్గరికి వస్తాడా? మీరే చెప్పినారు ఫస్ట్ కస్టమర్స్ అనే వాళ్ళు వస్తే సేల్స్ పెరుగుతారు. మరి ఆ కస్టమర్స్ని రీచ్ అయితే ఆ పర్సన్ మీ దగ్గరికి వస్తాడు, తెలియాలి, కస్టమర్ తెలియాలి మీరు ఒకరు ఉన్నారని. సో ఇప్పుడు ఆ కస్టమర్ని ఓకే ఆ కంపెనీ రీచ్ అవ్వాలి అంటే ఆ కంపెనీకి కావాల్సింది డిజిటల్ మార్కెటింగ్. ఇది చాలా అంటే చాలా తక్కువ పర్టికులర్ పీపుల్కి ఓకే ఐడియా ఉంది. ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో, మీడియం కంపెనీస్ ఉన్నాయో, ఎవరైతే స్మాల్ బిజినెసెస్ ఉన్నాయో వాళ్ళకి ఇంకా తెలియట్లా. ఓకే, ఇంకా ఏంటంటే లైక్ మనము పాంప్లెట్లే పంచుకోవాలి, ఏదో ఒక బ్యానర్సే వెయ్యాలి, ఓకే ఇవే అనుకుంటున్నారు, న్యూస్ పేపర్స్లో యాడ్సే ఇవ్వాలి అనేసి అనుకుంటున్నారు. టెక్నాలజీ మారిపోయింది రోజు రోజుకి. మనం ఏంటంటే 2G నుంచి 3Gకి వచ్చినాం, ఎవాల్యూషన్ చూడండి అసలు. 4Gకి వచ్చినాం, 5Gకి వచ్చినాం, నెక్స్ట్ 6Gకి వెళ్తాం, 7Gకి వెళ్తాం. వీ డోంట్ నో ఎక్కడ ఎండప్ అవుతుందో ఇది. మనం ఏంటంటే ఈ టెక్నాలజీని మన లైఫ్ స్టైల్లో మారుస్తున్నాం కానీ మన లైఫ్కే మార్చట్లా. అవును, లైఫ్ స్టైల్లో మారిస్తే మనం కనపడడానికి బాగుంటామేమో, ఓకే ఐఫోన్ వాడుతూ లేకపోతే 8 GB ర్యామో ఒక 16 GB ర్యామో వాడితే
ఫోన్ అనేది పవర్ఫుల్ అవుతుంది కానీ మైండ్ అనేది పవర్ఫుల్ అవ్వదు. Correct. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ టెక్నాలజీని ఏంటంటే లైఫ్ స్టైల్లో ఒకటే కాకుండా మనం ఏ పనుల్లో కావాలంటే ఆ పనుల్లో ఉపయోగిస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఈ సేల్స్ అనేది పెరగాలి అనేది ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీకి ఉంటుంది. ఆ సేల్స్ని తెప్పించడానికి ఏంటంటే ఆన్లైన్లో ఉండే ఒక పర్టికులర్ కస్టమర్ని ఏంటంటే ఎగ్జాక్ట్ టైంలో ఎగ్జాక్ట్ ప్లేస్లో ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ని చూపించి వీళ్ళ దగ్గర తెప్పించుకునే దాంట్లో ఫెయిల్ అవుతున్నాం. Correct. అది కానీ చేయగలిగితే దెన్ ఏంటంటే కస్టమర్స్ ఈజీగా బిజినెస్కి వస్తారు. ఆ బిజినెస్ రిలేటెడ్ దాంట్లోకి ఏంటంటే సేల్స్ టీమ్ ఉంటే సేల్స్ టీమ్ కన్వర్ట్ చేసుకుంటారు. బిజినెస్ అనేది కూడా గ్రో అయితే అవుతుంది. ఓకే, కాబట్టి ఎవరైతే లైక్ సేల్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ ప్రెజెంట్ ఏంటంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సిందే మీ దాంట్లో అన్నిటికన్నా నెంబర్ 1 దాంట్లో. ఓకే, ఒక ప్రోడక్ట్ సర్వీస్ తయారైపోయిన తర్వాత సో దాన్ని మార్కెట్లోకి వెళ్ళి రైట్ కస్టమర్ ముందు ప్లేస్ చేయడం. ఆ ప్లేస్ చేయడానికి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉపయోగించాలి. ప్రెజెంట్కి ఇంకేం లేదు, ఆన్లైన్లో రీచ్ అవ్వడానికి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఆ డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని ఉపయోగించుకొని మీద బిజినెస్ని ఏంటంటే గ్రో చేసుకోవడం. అది కరెక్ట్ సార్, మంచి సజెషన్ ఇచ్చారు. సో ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ ఎవరైనా కొత్తగా స్టార్ట్అప్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మార్కెటింగ్ స్పెండ్స్, మార్కెటింగ్ బడ్జెట్స్ చిన్నగా ఉండొచ్చు, కానీ ఫస్ట్ కస్టమర్ రావాలి, మన గురించి తెలియాలి అంటే ఎలాగో అలా మనము వాళ్ళ దాకా వెళ్ళాలన్నమాట. సో వెళ్ళాలి అంటే డిజిటల్ రూట్ అనేది బెస్ట్ రూట్ అని ప్రస్తుతానికి సార్ కూడా చెప్తున్నారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.